ఫ్రెండ్స్, మన ఫస్ట్ డే క్లాస్లో మన సిస్టర్ వచ్చేసి ఒక చిన్న ప్రాబ్లం అడిగారు. ఇది షార్ట్గా తీస్తున్నాను. తను ఏ ప్రాబ్లం అడిగారు తన నోటితోనే చెప్తాను, చూడండి. చెప్పమ్మా, నీకు ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది డ్రాయింగ్ వేసావు అంతేగా? వేసి ఇది కరెక్టా కాదా అదేగా? అంతేగా? అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, ఈ షేప్ బెల్ట్ అనేది మనం ఎప్పుడైనా మనం కట్ చేసుకునేటప్పుడు కానీ కుట్టుకునేటప్పుడు కానీ ఏం చేయాలంటే, ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి మనం. ఇది వచ్చేసి కటోరా కటింగ్ అండి. ఈ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. ఈ సిస్టర్తోనే చేయించాను, మంచి టిప్స్తో చేయించాను, అందరికి ఉపయోగపడుతుంది. చూడండి, ఇంకో ఇలా అనమాట. ఇలా మనం చక్కగా కటింగ్ చేసాము. ఇప్పుడు దీనికి మనం షేప్ బెల్ట్ అనేది ఎంత పెట్టాలి అనేది నేను చెప్తాను తనకి. ఫస్ట్ డ్రాయింగ్ అయితే ఇలా వేశారు సిస్టరు. ఇప్పుడు దీన్ని మనం ఇలా పెట్టేసి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకోమా ఫస్ట్. అది అక్కడ ఉండేది. ఆ బ్యాక్ పార్ట్ తీసుకొని దీన్ని మనం ఇలా తీసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇప్పుడు ఈ దీంట్లోనే షేప్ మనం ఏం చేసాము ఇందాకలో, అది బెల్ట్ అని కట్ చేసావు కదా, దీంట్లో కట్ చేసావు కదా. బెల్ట్ అలా కట్ చేయొద్దు, నెక్స్ట్ టైం నేను మీకు చెప్తాను. బెల్ట్ ఎక్కడ దాకా పెట్టాను, ఇక్కడ దాకా పెట్టావు. ఏం చేయలేదు, బెల్ట్ అయితే ఏం చేయలేదంట. అయితే ఇది ఇలా చూడండి, ఇలా పెట్టేసి చక్కగా ఇప్పుడు ఇక్కడ మనకి కొలత ఎంత ఉందో ఖర్చు ఎక్కేసుకున్న తర్వాత మనం ఇలా కొలుచుకోవాలన్నమాట. చూడండి, డీసిటీ అమ్మ చెప్తాను. ఇది ఇక్కడికి కరెక్ట్గా, ఇది ఇక్కడికి అన్నట్టు, ఓకేనా? తీసేసి ఇప్పుడు దీని ప్రకారం మనం డ్రాయింగ్ అనేది వేయాలి స్ట్రైట్గా. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోవాలి, ఓకేనమ్మా? ఆది బ్లౌజ్ తీసుకొని ఈ ఆది బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఎంత ఉంది అనేది మనం కొలుచుకోవాలి. అంటే కింద నుంచి మనం చూడాలి, ఓకేనా? ఇలా చూస్తే ఇక్కడికి ఉంది షేప్ బెల్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలా మనం షేప్ బెల్ట్ అనేది షేప్ తీయాలి. చూడండి, ఇలా ఖర్చులతో కలిపేసి ఈ షేప్ బెల్ట్ తీసిన తర్వాత ఇప్పుడు ఈమెకి ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ ఉన్నంతగా ఆ షేప్ బెల్ట్ అనేది బ్యాక్ పార్ట్లో ఇక్కడ క్రాస్ చేశారు, ఇక్కడ ఏమో కలిపారనమాట. అంటే ఇంత పెద్ద ఖర్చు చూడండి ఇలా వచ్చేసింది ఖర్చు అనేది మనకి ఇటువైపు. అయితే మనం ఏం చేయాలి అంటే ఈ ఖర్చుని ఇది ఇలాగే పెట్టేసి కటింగ్ చేసేసుకోవాలి. ఇలా దీన్ని కూడా ఇలా. ఇప్పుడు ఇదేంటంటే అటువైపు ఇటువైపు షేప్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది మనకి అటువైపు ఇటువైపు షేపు? మనం ఇక్కడ కొంచెం తీసాము, తీయడం వల్ల ఇది షేప్ వచ్చింది. దీనికి తీయలేదు, ఇలా తీయలేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ముడత వస్తుంది అనమాట. ఈ షేప్ అనేది మనకు అవసరం. ఎక్కించేటప్పుడు మనకి ఇలా ఎక్కించామనుకో చక్కగా వస్తుంది. దీంట్లో ఖర్చు పోతుంది మీకు, ఇప్పుడు దీంట్లో ఖర్చు పోయిన తర్వాత మిగతాది ఇక్కడ మిగిలింది. ఇలా మనం కరెక్ట్గా తీసుకోవాలి, ఓకేనా? ఇలా, ఓకేనా? ఇప్పుడు ఇలా తీసుకోవాలి, ఇలా వచ్చేస్తుంది మనం పర్ఫెక్ట్గా. ఇలా ఖర్చు కలిపేసుకుంటే మనకి సైడ్ జాయింట్ కూడా ముడత లేకుండా చాలా చక్కగా వస్తుంది, ఓకేనా? ఇలా అర్థమైందా నీకు? అలా తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది, ఓకేనండి.